అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించి కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇది 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. స్టార్ట్ అయింది వచ్చేసి November 6th నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి December 15th, అంటే 1 వీక్ ఉంది ఇంకా. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే అప్లై చేసుకోండి. సో అలాగే ఫీ పేమెంట్ మేల్స్కి మాత్రమే ఉంటుందండి. సో ఫీమేల్స్కి అయితే ఉండదు. సో 3 టైర్గా జరుగుతుందన్నమాట ఎగ్జామినేషన్ అనేది. సో Tier 1, Tier 2, Tier 3 అనమాట. పే స్కేల్ చూసుకున్నారు కదా, లోయర్ డివిజన్ క్లర్క్కి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. సో అలాగే నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో డేటా ఎంట్రీ ఆపరేటర్కి చూసుకుంటే 25,500 నుంచి 81,100 వరకు అయితే శాలరీస్ అయితే ఉంటాయి పే లెవెల్. సో వేకెన్సీస్ చూసుకుంటే ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిపోతే క్యాండిడేట్స్ కార్నర్లో టెంటేటివ్ వేకెన్సీ అనేసి ఉంటుంది. సో అక్కడైతే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేసి చూసుకోవచ్చు అనమాట. రిజర్వేషన్కి సంబంధించి మీకు తెలిసిన విషయమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి ఎక్సెట్రా కేటగిరీస్ ఉంటాయి కదా. సో వాళ్ళు వచ్చేసి రిజర్వేషన్ కిందకు వస్తారనమాట. మిగతా వాళ్ళు జనరల్ కిందకు వచ్చేస్తారు. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఏవేవి పర్మిషన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. సో లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 1 arm ఎఫెక్టెడ్, బోత్ లెగ్స్ ఎఫెక్టెడ్, 1 leg ఎఫెక్టెడ్. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి. సో పోస్టల్ అసిస్టెంట్ లేకపోతే సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 3 పోస్టులు అయితే ఫిల్ చేస్తారు. సెంట్రల్ వైడ్గా ఉంటుందన్నమాట ఈ రిక్రూట్మెంట్ అనేది. పోస్టల్ అసిస్టెంట్ లేకపోతే సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించిన స్పెషల్ కేటగిరీస్ చూసుకోండి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎవరు ఎలిజిబుల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్లో అనేసి ఇక్కడ ఇచ్చున్నారు. క్లియర్గా నోటిఫికేషన్ అనేది చదువుకోండి. అండ్ క్లియర్గా చదువుకొని అప్పుడు అప్లై చేసుకుంటే ఎలాంటి మిస్టేక్స్ అవ్వవు. ఎందుకంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిజిస్టర్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలనేది లాస్ట్లో చెప్తాను. సో ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఈ 3 పోస్టులు మాత్రమే ఫిల్ చేస్తున్నారు. సో పోస్టల్స్లో కూడా చేస్తుంటారు కదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో వాళ్ళు కూడా ఎస్ఎస్సిలో వచ్చిన వాళ్ళే అండి. సో 3 టైర్గా జరుగుతుందన్నమాట ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది. సో Tier 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో అలాగే Tier 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది. లెటర్ కానీ లేకపోతే ఎస్సే కానీ రాయాల్సి ఉంటుంది అనమాట. సో పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో దట్ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాము. సో ఇక్కడ చూసుకొని టైప్ ఆఫ్ డిజేబిలిటీస్, అంటే డిజేబిలిటీ కేటగిరీస్ ఏమేమి ఉంటాయి అనేసి ఇక్కడ ఇచ్చారు. సో VH, HH, OH, అదర్స్ అనేసి ఇచ్చారు. క్లియర్గా ఒకసారి చూసుకోండి. నేను క్లియర్గా అయితే చూపించట్లేదు. మొత్తం 63 pages ఉందండి. సో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years వరకు ఉండాలి. అది కూడా January 1st, 2021కి. అలాగే చూసుకుంటే 1994కి ముందుగానే పుట్టుండాలన్నమాట. 2003 తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ చూసుకోండి ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే 30 years దాటిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. 30 years ఎవరికైతే దాటాయో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోవచ్చు. 27 దాకా ఇచ్చారు కదా. సో 27 రేంజ్లో ఉండేవాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకుంటే మీ కేటగిరీని బట్టి ఉంటుంది, 3 years, 5 years అనేది. సో ఇక్కడ క్లియర్గా ప్రతి ఒక్కటి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒక నోటిఫికేషన్ క్రియేట్ అయ్యేటప్పుడు ప్రతి పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఇస్తారనమాట. స్పెషల్ కేటగిరీ అంటే పీడబ్ల్యూ కింద వచ్చే కేటగిరీస్ ఉంటాయి కదా, పీడబ్ల్యూడి కింద. సో ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ట్రై చేయండి. ఆల్రెడీ 2019 SSC CHSL కంప్లీట్ అయింది రీసెంట్గా. సెప్టెంబర్లో కంప్లీట్ అయింది. ఏప్రిల్లో నుంచి పోస్ట్ పోన్ అయ్యి. సో ఇది ఏప్రిల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్న ఉంటుందన్నమాట ఎగ్జాము. సో ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ అనేది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇంటర్లో MPC కానీ చదువుంటే సో మీరు అప్లై చేసేటప్పుడు క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఎస్ అనేసి. సో DEO పోస్టులు అనమాట.
సో కొన్ని మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎంపీసీ చేసిన వాళ్ళకి. సో ప్రతి డిక్లరేషన్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. మీరు దేనికి ఎలిజిబుల్, ఏ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు, ఎవరికి ఎక్కువ పర్మిషన్స్ ఎక్కువ ఉంటాయి, అది కూడా చూసుకోండి. సో ఎలా అప్లై చేయాలి అనేది అంటే సైట్ వచ్చేసి ssc.nic.in అండి. సో గూగుల్ క్రోమ్లో కనుక మీరు మీ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ అనేది గూగుల్ క్రోమ్లో చూపిస్తుంది. మీరు ఇలా సెర్చ్ చేయగానే ssc.nic.in అనగానే సో క్లిక్ చేసిన తర్వాత లింక్ మీద మీరు న్యూగా అప్లై చేస్తుంటే ఇప్పుడు న్యూ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చండి ఆల్రెడీ రాసే వాళ్ళు ఉంటే. సో ఫోటో అనేది జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. 20 KB to 50 KB లోపల మాత్రమే ఉండాలి. అలాగే సిగ్నేచర్ చూసుకుంటే 10 KB to 20 KB బిలో అయితే ఉండాలి. కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫోటో మీద 3 months బిఫోర్, అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎప్పుడు November 6th కాబట్టి November 6th కంటే ముందు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. దాని మీద మీరు ఎప్పుడైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నారో 3 months బిలోనే ఉండాలి. సో దాని యొక్క డేట్ అనేది ఫోటో మీద ప్రింట్ అయ్యేలాగా చూసుకోండి. ఫోటో మీద టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇవి 2 అప్డేట్స్ వచ్చాయి. ఇంతకుముందు ఫోటో మరియు అలాగే పాస్ ఫోటో సిగ్నేచర్ 2 కలిపి మెర్జ్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఈ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో 100 రూపీస్ అయితే మేల్కి అవుతుంది. ఓసీ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళందరికీ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫీమేల్స్కి అయితే ఫ్రీ అండి, ఎగ్జామ్షన్ ఉంటుంది ఫీ నుంచి. సో అలాగే సెంటర్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది మీ రీజియన్ని బట్టి చూసుకోండి అనమాట. సో చూసుకున్న తర్వాత మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు అది కూడా చూసుకోండి. ఇక్కడ కోడ్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు మీరు అప్లై చేసేటప్పుడు. సో ఇప్పుడైతే మనము సెంటర్ అయితే చేంజ్ చేయరు, ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత అనేసి చెప్తున్నారు, ఒకసారి అప్లికేషన్ సబ్మిషన్ అయిన తర్వాత అనేసి చెప్తున్నారు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే Tier 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. 4 ఆప్షన్స్ ఇస్తారు. సో ఒక ఆప్షన్ని మనం సాల్వ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది సెకండ్ టైర్. సో Tier 2లో ఎస్ఏ ఆర్ లెటర్ రైటింగ్ అనేది ఉంటుందన్నమాట, 100 మార్క్స్కి ఉంటుంది. సో అలాగే Tier 3 దాంట్లో కూడా క్వాలిఫై అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో 15 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. 30 words per minute అయితే ఉండాలి. అండ్ Tier 1 ఎగ్జామినేషన్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ అండి, బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ పైన 50 marks 25 questions అయితే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి సంబంధించి ఉంటుందన్నమాట. సో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది. 50 marks అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే సేమ్ 25 questions 50 marks. జనరల్ అవేర్నెస్ కూడా 25 questions 50 marks. సో టోటల్ వచ్చేసి 200 marksకి అయితే ఉంటుంది. అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అండ్ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో స్క్రైబ్ లేకపోతే ఏదైనా స్పెషల్ కేటగిరీ వాళ్ళు, మెయిన్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్లో కొంతమందికి మాత్రమే స్క్రైబ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే 80 minutes అయితే ఇస్తారనమాట. సో అలాగే చూసుకోండి, ప్రతిదీ చదవండి. నెగిటివ్ మార్కింగ్ అయితే ½ mark అయితే ఉంటుందన్నమాట ఫర్ రాంగ్ ఆన్సర్. 2 marks కదా ఒక క్వశ్చన్కి, అలాగే రాంగ్ మార్క్కి ½ mark అనేది కట్ చేస్తారు రాంగ్ ఆన్సర్కి. సో ఇప్పుడైతే ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సిలబస్ అయితే వస్తుందో ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ టాపిక్స్ తీసుకుంటారు అనేసి క్లోజ్ టెస్ట్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్, సెంటెన్స్ మేకింగ్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో వర్బ్స్ అనేది కరెక్ట్గా నేర్చుకోండి. స్పెల్లింగ్స్ రాంగ్ స్పెల్డ్ వర్డ్స్ అయితే ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి నంబర్ క్లాసిఫికేషన్, సో కోడింగ్, డీకోడింగ్, అదర్ సబ్ టాపిక్స్ ఆఫ్ ఇఫ్ ఎనీ న్యూమరికల్ ఆపరేషన్స్
అనేసి కూడా ఇచ్చారు. సో న్యూమరికల్ ఆపరేషన్స్ కూడా జనరల్ ఇంటెలిజెన్స్లో అయితే కలిపేశారు. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఓన్లీ నంబర్ సిస్టము, ఫండమెంటల్ అండ్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషను, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ చూసుకుంటే జీకే, కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టేట్కి సంబంధించి అన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. స్టేట్లో కూడా నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ చదువుకోవాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ చూసుకుంటే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎస్ఏ ఆర్ లెటర్ రైటింగ్ ఉంటుంది. ఇందులో కూడా స్క్రైబ్ డీటెయిల్స్ పెట్టిన వాళ్ళకంటే సో రాయడానికి కొద్దిగా ఇబ్బంది, ఏదైనా ఫిజికల్లీ అబ్యూజ్ ఉంటుంది కదా, సో వాటికి సంబంధించి పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించి కావచ్చు. సో వాళ్ళైతే పెట్టుకోవచ్చు ఎస్ఏ ఆర్ లెటర్ రైటింగ్, లేకపోతే ఏదైనా అప్లికేషన్ రాయడం. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 33% అయితే క్వాలిఫై అవ్వాలన్నమాట ఇందులో. సో ఇందులో క్వాలిఫై అయితే డైరెక్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అందులో మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత. ఫుల్ ప్రొసీజర్ అయితే ఇదేనండి. అండ్ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఎవరికి ఎగ్జామ్షన్ అయితే ఉండదు, స్క్రైబ్ తీసుకున్న వాళ్ళకు కూడా ఉండదు ఎగ్జామ్షన్ అనేసి చెప్తున్నారు. సో టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా మార్క్స్ అనేది అలాట్ చేస్తారనమాట. సో టెస్ట్ విల్ బీ 15 మినిట్స్ అయితే ఉంటుంది. 30 words per minute అనేది టైపింగ్ టెస్ట్ స్పీడ్ అనేది ఉంటుంది. సో 35 words అండ్ 30 words అనేది ఉండాలన్నమాట. 30 words మినిమం ఒక మినిట్కి ఉండాలి. ఇంగ్లీష్ అయితే 30 words, హిందీ అయితే 35 అన్నమాట. అలాగే కీ డిప్రెషన్స్ చూసుకుంటే, అంటే కీస్ వాడేది చూసుకుంటే 10,500 కీ డిప్రెషన్స్ అయితే మనం వాడాల్సి ఉంటుంది. సో క్లియర్గా అనేది చూసుకోండి. కంప్యూటర్ టెస్ట్కి వచ్చేసి 10 minutes అయితే ఇస్తారు స్పీడ్. సో 5 minutes వచ్చేసి స్క్రైబ్ వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ అనేది ఫుల్గా మీరు ఒకసారి చదివితే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అయితే క్లియర్ అయ్యాయి. ఇందులోనే అన్ని టాపిక్స్, కావాల్సిన టాపిక్స్ మాత్రమే చెప్పానండి. 63 pages కావాల్సినవి కాదు, ఏవేవి ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్పడం జరిగింది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ ఆధార్లో మీ డాక్యుమెంట్స్ అంటే ఏవైతే చదువుకో ఉంటారో వాటి డాక్యుమెంట్స్లో మీ డిఓబి ఏది ఉందో ఆధార్లో కూడా సేమ్ అదే ఉండాలి, ఫుల్ డిఓబి ఉండాలి. అదొకసారి చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడైతే ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్లో ఫుల్ డిఓబి ఉండాలి యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్స్. సో ఇది చాలు, సరిపోతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా చూసుకోండి ఒకసారి, ఇప్పుడైతే అవసరం లేదు. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది టైర్ 1లో షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత టైర్ 2కి పంపిస్తారు. ఆ తర్వాత 3rd టైర్కి అయితే పంపించడం జరుగుతుంది స్కిల్ టెస్ట్లో. అది కూడా షార్ట్ లిస్ట్ బేస్డ్ అండి. సో ఇప్పుడైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సైట్ అయితే నేను క్రోమ్లో ఓపెన్ చేశాను. మీరు ఫోన్లో కూడా చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నేను సిస్టంలో ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్ లాగిన్ అనేసి ఉంది. సో ఇంతకుముందు కనుక రాసుంటే మీరు లాగిన్ అవ్వచ్చు, లేదు అంటే న్యూ యూజర్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. న్యూ యూజర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు లాగిన్ ఉంది కాబట్టి ఇక్కడ లాగిన్ ఐడి వచ్చేసింది, అది రిజిస్ట్రేషన్ నెంబరేనండి, ఇంకేదో కాదు. సో న్యూ యూజర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇలా డిస్ప్లే అవుతాయి. డూ యూ హ్యావ్ అన్ ఆధార్ అనేసి అడుగుతుంది. ఆధార్ ఉంటే ఎస్ అని పెట్టి ఉంటుంది, ఆల్మోస్ట్ ఎస్ అని పెట్టి నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై, అదే నెంబర్ని మళ్ళీ యాడ్ చేయాలన్నమాట, మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేము, వెరిఫై నేము, చేంజ్డ్ నేమ్ ఉంటుంది, అంటే మ్యారేజ్ తర్వాత చేంజ్ అయి ఉంటుంది. అలాగే ఫాదర్ నేమ్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది, అంటే ఫిక్స్ చేసేస్తున్నాం ఇంకా అదే అనేసి. మదర్ నేమ్ కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. డిఓబి మీదండి, సో క్లియర్గా ఇవ్వండి సర్టిఫికేట్లో ఏది ఉందో అది. సో మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, బోర్డు ఇవ్వండి, ఎగ్జామినేషన్ బోర్డు. సో అలాగే ఎగ్జామినేషన్ బోర్డుని వెరిఫై చేయండి. రోల్ నెంబర్ ఇవ్వండి, వెరిఫై చేయండి రోల్ నెంబర్ని. పాసింగ్ ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో పెట్టండి, అలాగే వెరిఫై చేయండి. మేలా ఫీమేలా జెండర్ ఇచ్చేసేయండి, ట్రాన్స్జెండర్ అనేసి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ స్టడీడ్ అనేసి ఇవ్వండి. మెయిల్ ఇవ్వండి.
సో స్టేట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. పాస్వర్డ్ కూడా మీరే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నాకైతే జనరేట్ అయ్యింది కాబట్టి, ఆల్రెడీ నేను రాసున్నాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంది. సో హాల్ టికెట్ మీదనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి వస్తుందన్నమాట. దాంతోనే మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకుంటే దాంతో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట, లాగిన్ అవ్వచ్చు. సో క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను ఆల్రెడీ అప్లై చేశాను సిహెచ్ఎస్ఎల్కి, కాబట్టి నాది ఆల్రెడీ అప్లైడ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ హిస్టరీ చూసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మాడిఫై చేయలేరండి రిజిస్ట్రేషన్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా అప్లై అనేసి. సో అప్లై మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిల్ అయితే 100 రూపీస్ అయితే చలాన్ కట్టాలి. లేదు ఆఫ్లైన్లో కూడా కట్టుకోవచ్చు, ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు అండి. ఫీమేల్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఉంటుంది ఫీమేల్స్ వరకు. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి కండక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఫీమేల్స్కి ఛార్జ్ చేయదన్నమాట ఫీజు. సో అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందాక ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ తప్ప ఇంటర్ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో మీద డేట్ అనేది ఉండాలి 3 months బిఫోర్ది. సో సిగ్నేచర్ అప్లోడ్ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఫోన్లో ఫోటో తీసుకుంటారు కదా పాస్ ఫోటో, దాని మీద ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు, అదే అప్లోడ్ చేయొచ్చు కూడా. సో బుక్స్ చూసుకున్నట్లయితే లూసెంట్ బుక్ ఫర్ జనరల్ నాలెడ్జ్ అనమాట. అలాగే యాప్టిట్యూడ్ మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతాయి, మీ కంఫర్ట్ని బట్టి తీసుకోవచ్చు. తెలుగు మీడియం ప్రిఫర్ చేసేవాళ్ళు తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా తీసుకోవచ్చు. సో రీజనింగ్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 15th లాస్ట్ డేట్ అండి. సో ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది. సో ఈ లోపల అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఈజీగా. ఎవరైతే ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసంగా చేస్తున్నాము వీడియో అనేది. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. సో బుక్స్ ఇంకేమన్నా రిఫరెన్స్ కావాలి అనుకుంటే సో కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఖచ్చితంగా మంచి బుక్స్ నేను ఏవైతే ప్రిపేర్ అవుతానో ఆ బుక్స్ని మీకు రిఫర్ చేస్తాను. సో ఇదండి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.